గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. సత్సంగంలో భాగంగా నిన్నటి వరకు 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 79 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 80వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతమాంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 85 సహస్రాణి హ్యవ్యాహత బలహ సమా అనశ్చ విత్త స్మరణో భుజేక్షయీయడస్వసు. కార్తవీర్యార్జునుడు నిరంతరం కూడా శ్రీహరి అంశావతారమైన దత్తాత్రేయుడిని స్మరించుతుండటం చేత తిరుగులేని బలపరాక్రమాలు గలవాడయ్యాడు. ఆ స్వామి అనుగ్రహం వల్ల అతడు తరగని సంపదతో తులతూగుచూ తనివి తీరా ఇంద్రియ సుఖానుభవాలను పొందాడు. ఈ విధంగా అతడు 85,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. తస్య పుత్ర సహస్రేషు పంచైవోర్వరితామృతే జయధ్వజస్వరసేనో వృషభో మధురూర్జిత. మరి అతని 1000 మంది కుమారుల్లో 5 తప్ప మిగిలిన వారందరూ కూడా పరశురాముడి యొక్క క్రోధాగ్నికి ఆహుతి అయిపోయారు. జయధ్వజుడు, సూరసేనుడు, వృషభుడు, మధువు, ఊర్జితుడు అనే 5 మంది మాత్రం తమ ప్రాణాలని దక్కించుకున్నారు. తేషాం జ్యేష్ఠో వీతిహోత్రో వృష్ణి పుత్రో మధోస్మృత తస్య పుత్ర శతంత్వాసీద్ వృష్టి జ్యేష్ఠం యథ కులము. జయధ్వజుని కుమారుడు తాళజంగుడు. అంటే ఈ కార్తవీర్యార్జునుడు కొడుకుల్లో మిగిలిన 5 మందిలో పెద్దవాడైన జయధ్వజుడు కుమారుడు పేరు తాళజంగుడు. అతనికి 100 మంది కుమారులు పుట్టారు. వారందరూ కూడా తాళజంగులనే వ్యవహరింపబడ్డారు. ఔర్వముని ప్రసాదించిన శక్తి చేత సగరుడు వారిని అందరినీ కూడా హతమార్చాడు. తేషాం జ్యేష్ఠో వీతిహోత్రో వృష్ణి పుత్రో మధోస్మృత. మాధవావృష్ణయో రాజన్ యాదవాశ్చ సంయుత యదుపుత్రస్య చ కృష్టో క్రోష్టో పుత్రో విరజన వంస్తతః. ఇక తాళజంగుని యొక్క 100 మంది పుత్రుల్లో చెప్పుకున్నాం కదా. 9 కొడుకులు పుట్టారు. వీతిహోత్రుడు జ్యేష్ఠుడు. వీతిహోత్రుడు తనయుడు పేరు మధువు. మధువుకు 9 కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెద్దవాడు పేరు వృష్ణి. అతని వలన వృద్ధి చెందిన ఈ వంశమే వృష్ణి వంశంగా వ్యవహరింపబడింది. పరీక్షన్మరాజా పరంపరగా వర్ధిల్లిన ఆ వంశంలో మధువు, వృష్ణి, యదువు అనేవారు మిగుల ప్రసిద్ధి వహించారు. వారి వలన వృద్ధి చెందిన ఆయా వంశాల వారు మాధవులుగా, వార్ష్ణేయులుగా, యాదవులుగా వ్యవహరింపబడ్డారు. అదేనమాట. అందరూ గొల్లవారంలో ఇన్ని శాఖలు ఉన్నాయి. ఎవరైతే ఈ వృష్ణి వంశంగా వ్యవహరింపబడిందో మహారాజా, వీళ్ళల్లో మొత్తం వీతిహోత్రుని తనయుడు మధువు. మధువుకి 9 కొడుకులు. వాళ్ళల్లో పెద్దవాడు వృష్ణి. ఆ వంశంలో మధువు, వృష్ణి, యదువు అనేవాళ్ళు ప్రసిద్ధి వహించిన వాళ్ళు అన్నమాట. వృష్ణి వల్లనే ఈ వంశం వృద్ధి చెందింది. కాబట్టి ఈ వంశంలో మొత్తం మధువు, వృష్ణి, యదువు వీళ్ళు ముఖ్యులు. వీళ్ళే మధువులేమో మధువుకు పుట్టిన వాళ్ళు మాధవులుగా, వృష్ణికి పుట్టిన వాళ్ళు వార్ష్ణేయులుగా, యదువుకు పుట్టిన వాళ్ళు యాదవులుగా వ్యవహరింపబడ్డారు. ఇక యదువు కొడుకు పేరు క్రోష్ఠుడు. క్రోష్ఠుడి కుమారుడు పేరు వ్రజనవంతుడు. స్వాహిస్తతో ఋషే కుర్వై తస్య చిత్ర రథసదా శశి బిందుర్మహాయోగి మహాభోజో మహానభూత్.
చతుర్దశ మహారత్న చక్రవర్త్య పరాజిత తస్య పత్ని సహస్రాణం దశానాం సుమాయశ దశలక్ష సహస్రాణి పుత్రాణం తా స్వజీవ జనత్ తేషాం షట్ప్రధానానాం పృథుశ్రవస ఆత్మజ. స్వాహి అనేవాడు వృజనవంతుడి యొక్క తనయుడు. స్వాహి కొడుకు పేరు రుకేశుడు, అతని కొడుకు పేరు చిత్రరథుడు. చిత్రరథుడు పుట్టినవాడు శశబిందువు. శశబిందువు గొప్ప యోగి. ఆ శశబిందు మహారాజు చతుర్దశ మహారత్న సంపన్నుడు, అజేయుడు, సత్వద్వీపాలకి అధిపతి అయినవాడు, చక్రవర్తిగా ప్రసిద్ధి కంకాడనమాట. ఈ శశబిందువుకు 10,000 మంది భార్యలు, ప్రతి భార్య ఎందు 1,00,000 మంది కుమారులు కలిగారు. వారిలో సుప్రసిద్ధులు 6. 6లో పృథుశ్రవుడు ఒకడు. పరీక్ష మహారాజా సావధానంగా విను. ధర్మో నామోశనో తస్య హయమేధ శతస్య తత్సుతో రుచకస్తస్య పంచాసన్మాత్మజ శృణు. పృథశ్రవుని పుత్రుడు ధర్ముడు, ధర్ముడి కొడుకు ఉశనుడు. అతడు 100 అశ్వమేధాలు ఆచరించాడు. అతని తనయుడు రుచకుడు. అతనికి 5 కుమారులు జన్మించారు. పురుజిత్ రుక్మేషు పృథుజామఘ సంహిత జామఘస్వ ప్రజోప్యన్యాం భార్యాన్ శైబ్యా పతిర్భయాత్. నావిందశత్రుభవనోద్భోజ్యాం కన్యా మహారషి రథస్తాం తా నిరీక్షా శైబ్యా పతిమర్షిత. పురిజిత్తు, రుక్ముడు, రుక్మేషు, పృథువు, జాషుడు అనే 5 రుచుకుని కుమారులు. వాడిలో జామగుని భార్య పేరు శైబ్య. అతనికి సంతానం లేకున్నప్పటికీ తన భార్యకు భయపడి మరొక వివాహం చేసుకోలేదు. ఓ సందర్భంలో జామగుడు తన శత్రువును జయించి అతని ఇంటి నుండి సుఖానుభవం కోసం భోజ్య అనే కన్యను తీసుకుని వచ్చాడు. అంతటా శైబ్యరథంపై పరస్త్రీతో కూడి ఉన్న తన భర్తను చూచి అసూయతో కుప్తి అయి ఆమె ఇలా అన్నది భార్య, కేయం కోహమస్థానం రథం ఆరోపితేతి వై స్నుషా తవేచ్చ విహితే స్మయంతి పతిమబ్రవీత్. అహం వంఝాసపత్నీ చ స్నుషా మే యుజ్యతే కథం జనయిష్యస్యం రాజ్ఞి తస్యేయముపయుజ్యతే అన్వమోదంత తద్విశ్వే దేవాపిత్రయేవ చ. శైబ్యా గర్భమధాత్ కాలే కుమారం శుశువే శుభం సవిదర్భ ఇతి ప్రోక్త ఉపయేమే స్నుషాం సతీం. మోసగాడా, రథంలో నా స్థానంలో కూర్చున్న ఈ యువతి ఎవరు అనగానే అందుకు జామగుడు అన్నాడు, ఈమె నీ కోడలు అన్నాడు. ఆ తర్వాత శైబ్య దరహాసం చేస్తూ భర్తతో అన్నది, నాకు ఇంతవరకు సంతానం లేదు, నాకు సవతి లేదు, మరి ఈమె నా కోడలు ఎట్లా అవుతుంది? అప్పుడు జామగుడు అన్నాడు తన భార్యతో అన్నాడు, రాణి, నీకు కలగబోయే పుత్రుడికి ఈమె భార్య అవుతుంది, ఈ విధంగా నాకు కోడలు అవుతుంది. తన పతి మాటలకు శైబ్య ఎంతో సంతోషించి జామగుడు నిత్యము విశ్వదేవతలను పితృదేవతలను ఆరాధిస్తూ ఉండేవాడు. జామగుని మాటలకు వారు ప్రసన్నులై ఆ పలుకులు సత్యమొగ్గాక అని ఆమోదం తెలిపారు. దేవుడు కూడా గర్వం పెట్ట పితృదేవతలు ఇచ్చే వరం, అటువంటి వరం ఇచ్చారు చూడండి. ఆ తర్వాత పితృదేవతల అనుగ్రహంతో శైబ్య గర్భవతి అయి ఒక చక్కని కుమారుణ్ణి కనింది. విదర్భుడు అనే పేరు గల ఆ బాలుడికి భోజ్యకుడికి వివాహం జరిపి శైబ్య ఆ దంపతులను చూసి సంతసించింది. ఇది శ్రీమద్భాగవతి మహాపురాణే పారమశ్యాం సంతయాం నమస్కందే త్రయోవింశోధ్యాయ. మన లెక్కలో మరి 80వ భాగం పూర్తయింది నవమస్కందంలో. కృష్ణార్పణమస్తు. రేపు 81వ భాగం ప్రారంభిద్దాం. కృష్ణార్పణమస్తు. साई कृष्ण सदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ पांच भौतिक तत्वमुलने हारतुलित्तमुरा।